ఆప్కి అదాలత్లో మనోజ్ బాజ్పాయ్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయనకు ఎంతో కోపం ఎక్కువని. సార్, మీ వైఫ్ ఏమన్నారంటే చాలామంది మీద మీరెక్కువ కోపంతో ఉంటారు అని. అలా గనుక ఉంటే మీ కథ ముగిసిపోతుందని కూడా చెప్పారు. నేను మీకో విషయం చెప్తాను. మీ స్నేహితుడు అనురాగ్ కాశ్యప్ సత్యాలో, షూల్లో, కౌన్లో మీతో కలిసి వర్క్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే మనోజ్ కోపం బీహార్ నుంచి మహారాష్ట్ర వరకు, బేత్యా నుంచి ముంబై వరకు అందరికీ తెలుసు. ఇంకా ఆయన మీతో 11 సంవత్సరాలు మాట్లాడలేదు. మేము మాట్లాడకపోవడానికి వేరే కారణాలున్నాయి. అలాగే నేనాయన్ని వెనకబడ్డాను కూడా. ఒకసారైతే నాకు బాగా కోపం వచ్చింది. ఆయన పారిపోయారు. ఆయన్ని కొట్టడానికి పరిగెత్తుకుంటూ నేను వెళ్ళాను. ఆయన మాత్రమే కాదు, ఇంకొకరు బిగ్మెన్షు ధూలియా కొట్టినందుకుగాను ఆయనపై ఇటుకతో దాడి చేశారట. నిజమా? ఇప్పుడు ఇదెందుకు గుర్తు చేస్తున్నారు? వదిలేయచ్చుగా. చిన్నప్పుడు తప్పు చేయడం మామూలే కదా. ఇప్పుడు నన్ను దాని గురించి ఏం చెప్పమంటారు? చాలా ఉన్నాయి. అన్సల్ మేతా, ఆయనతో కలిసి మీరు చాలా వర్క్ చేశారటగా. అవును. ఆయన ఏమన్నారంటే అమెరికా నుంచి మీరు కాల్ చేసి ఆయనకు బాగా చివాట్లు పెట్టారట కదా, అందుకు 6 సంవత్సరాలు మీతో మాట్లాడలేదట. నిజమే. నేను ఒప్పుకుంటాను. నేరాన్ని ఒప్పుకుంటాను. నేను క్షమాపణ అడుగుతున్నాను. అనుభవ్ సేనా, ఆయన మీకు 2000 రూపాయలు తక్కువివ్వడం వల్ల ఆయన్ని మీరు బాగా ఇన్సల్ట్ చేశారట. నిజమా? సరే, నాకు అనుభవసేనాకి జరిగింది నేను చెప్తాను, ఓకేనా? మీ అందరికీ చెప్తాను. అది సరైందా కాదా అని నాకు మీరు చెప్పాలి. అనుభవసేన ఒక సీరియల్ని చేస్తున్నారు. అందులో మెయిన్ రోల్ నా ఫ్రెండ్ వినీత్ కుమార్ చేస్తున్నారు. నాకందులో మాఫియా ఒక రైట్ హ్యాండ్ రోల్ దొరికింది. అందులో నేనొక మూగవాడుగా నటించాను. సరేనా? సో ప్రొడ్యూసర్ నా దగ్గర ఏం చెప్పారంటే ఒక ఎపిసోడ్కి నాకు 4000 వస్తుందని చెప్పారు. నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులేం తీసుకోలేదు. 4 ఎపిసోడ్ల షూటింగ్ ఏమో అయిపోయింది. అప్పుడు నాకు ఎంత డబ్బులు రావాలి? 16,000 రావాలి. 16,000 ఎప్పుడు? 93లో. అప్పుడు నా దగ్గర తినడానికి కూడా డబ్బులుండేవి కాదు. అప్పుడేమైందంటే నేను డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే నన్ను బకరాని చేశారు. నేనేమో ఎందుకు అని అడిగాను. నీకింత డబ్బులెందుకు ఇస్తున్నారో అని అడిగారు. నేను పనిచేశాను సార్ అని చెప్పాను. నువ్వు మోగరోలు చేస్తున్నట్టు నాకు తెలీదని చెప్పారు. నువ్వసలు డైలాగే చెప్పలేదు, మరెందుకు నీకు 4,000 ఇవ్వాలని అడిగారు. అప్పుడు నేనేమన్నానంటే కాదు సార్, మోగవాడైనా నటించాల్సిందే కదా అని అడిగాను. అలా నటించడం చాలా కష్టం సార్ అంటే కాదు కాదు కాదు, నేను నీకు 2,000 ఇస్తానని చెప్పారు. అదే నువ్వు డైలాగే చెప్పలేదు కదా, మూగవాడికి ఎందుకు ఇంత అని చెప్పారు. ఆ తర్వాత ఆయన నాకు డబ్బులే ఇవ్వలేదు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు నేను ఆయనతో ఈ డబ్బులు నువ్వే ఉంచుకో, నీకు దానం చేశానని అనుకుంటానని చెప్పాను. ఆ తర్వాత ఆయన నాకు 16,000 చెక్కు నాకు ఇచ్చారు. అప్పుడు ఆ చెక్కుని ఆఫీస్లోనే విసిరి పడేసొచ్చాను. ఆ తర్వాత నేను అనుభవసేనకి ఫోన్ చేశాను. అప్పుడు అనుభవసేన నేను ప్రొడ్యూసర్ కాదు కదన్నా, నేనేం చేయలేని చెప్పాడు. అండ్ అందుకే నాకు కోపం వచ్చింది. నన్ను సపోర్ట్ చేయలేదనే కోపం వచ్చింది. అదేంటంటే నా అంత క్లోజ్ ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేయకపోతే నేను కోపడకూడదా చెప్పండి? ఇది సరైందే కాదని మీరే చెప్పండి. కానీ మీరు ఇటుకతో దాడి చేశారట, ఆ కథేంటో చెప్పండి. అది తాగి గొడవపడ్డం ఇంకేముంటుంది చెప్పండి. అయితే మనోజ్ బాజ్పాయ్ తాగితే కంట్రోల్ చేయడం చాలా కష్టమట కదా? కాదు కాదు కాదు, నేను ఎప్పుడూ అలా చేసింది కూడా లేదు. తాగడం వల్ల నేను ఎప్పుడు గొడవ పడలేదు. కోపం వస్తేనే గొడవ పడతాను, అంతేగాని అంతకుమించి ఇంకేం లేదు. ఒకవేళ నేను ఎప్పుడైనా తాగాలి అనుకుంటే ఎవరితో కూర్చుని తాగితే గొడవ పడుకుని ఉంటారో నేను వాళ్ళతోనే కూర్చుని తాగుతాను. ఎందుకంటే అప్పుడే నాకు ఎలాంటి గొడవలు రావు. అందుకే నేను ఎక్కువగా ఎవరితోనూ కూర్చోను. అందుకే వాళ్ళతో పార్టీలు కూడా వెళ్ళను. మీరు రోజు రాత్రి నజరుద్దీన్ షాకి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పారట. అందులో ఎంత ప్రేమ ఉందో చూసారా? అదేంటంటే నేను తాగేటప్పుడు నసరుద్దీన్ సార్ నాకు దేవుడు లాంటివారు. ఆయన నాకు యాక్టింగ్లో దేవుడు. నేను ఆయనది ఏదో ఒక సినిమా చూస్తాను, ఆయన నటించడం చూస్తుంటే నాకు ఒళ్ళు పులకరుస్తుంది సార్. ఆ మత్తుతోనే నేను ఆయనకి ఫోన్ చేస్తాను, నా ప్రేమని చూపించడానికి. ఒకసారి ఆయనకి ఫోన్ చేశాను. నేనొక సీన్ చేశాను. అందులో నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఒక సీన్ చేశాను. డైరెక్టర్ అయితే బాగా ఇంప్రెస్ అయిపోయారు.
నేను నా ఫ్రెండ్స్తో డ్రింక్ చేసినప్పుడు నసరుద్దీన్ సార్కి కాల్ చేశాను. నేనేమన్నానంటే, నసరు సార్, ఐ లవ్ యూ సార్. అప్పుడైనా మనోజ్ తమ్ముడు ఎంత తాగేవని అడిగారు. మీరు పార్టీలు చేసుకున్నారట కదా, అదే ఆ స్నేహితులు. ఒక టైంలో ఈయన ఎలా ఉంటాడంటే అదంతా ఆ కాలం రజిత్ సార్. నేను ఆ కాలం గురించే మాట్లాడుతున్నాను. వాళ్ళేమన్నారంటే 40 రూపాయలకే బాటిల్ దొరుకుతుంది. అవును. మనోజ్ బాజ్పేయి బాగా తాగి ఆయన డాన్స్ చేశాడు. అదే రకమైన డాన్స్ ఆ తర్వాత సత్య సినిమాలో చేశాడని. అదేంటంటే సార్, అది బిక్కు మాత్రే డాన్స్. బిక్కు మాత్రతే సార్, అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క కళ్యాణం. అక్కడ అందరూ బాగా పీకలు మొయ్య తాగి డాన్స్ చేస్తున్నారు. అందరూ డాన్స్ చేశారు. వీధులు ఆడేటప్పుడు అలాగే చేస్తారు. పెళ్లిలో అందరూ మామూలుగా అలాగే కదా డాన్స్ చేస్తారు. లేదా మనం అందరం హిర్తిక్ రోషన్ డాన్స్ చేస్తామా ఏంటి? ఎవ్వరూ అలా ఆడరు. పైగా ఎక్కువగా తాగినవాడు తను డాన్స్ చేసినట్టు ఎవ్వరూ ఆడలేరు. అంటే మైకేల్ జాక్సన్ కూడా అలా ఆడలేరు. నేను తప్పకుండా అది చెప్పగలను. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఎవరైనా ఏమన్నా అడగచ్చు. సార్, మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి, ఎంతో మంది ఫ్యాన్స్ మీకున్నారు, కానీ మీరు పెద్ద ప్రొడక్షన్ కంపెనీలో వర్క్ చేయలేదు. దీనికి ఏమైనా కారణాలున్నాయా? కారణం కూడా వాళ్ళే చెప్పాలి. యశ్ చోప్రా మిమ్మల్ని పిలిచి వీర్జారా సినిమాలో రోల్ ఇచ్చారట. అవును, ఆయన నన్ను మర్యాదగా పిలిచారు. ఎంతో మర్యాదగా నడుచుకున్నారు కూడా. అలాగే ఆయన నేను చేసిన పింజర్ సినిమా చూశానని కూడా చెప్పారు. అడ్వాణి సారు, ఆడల్ సారు సినిమా చూసేటప్పుడు అక్కడ యశ్ చోప్రా సార్ కూడా ఉన్నారు హాల్లో. పింజర్ చూసిన తర్వాత వాళ్ళకి నా యాక్టింగ్ ఎంతో నచ్చింది. అప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసి ఈ రోల్ ఉందని చెప్పారు. మీరు తప్ప ఆ రోల్కి ఇంకెవరు సెట్ అవ్వరని కూడా చెప్పారు. నా సినిమాలో గెస్ట్ అపియరెన్స్ చేస్తారని అడిగారు. యశ్ చోప్రా లాంటి ఒక పెద్ద మనిషి నాకు రోల్ ఇచ్చారు. అప్పుడు నేను ఏమన్నానంటే, సార్ మీరు ఏ రోల్ ఇచ్చినా కూడా నేను చేస్తానని చెప్పాను. నేను ఆ రోల్ని చేశాను. ఎస్ సార్తో నాకు ఎక్స్పీరియన్స్ చాలా మంచిదనే చెప్పాలి. నాకెందుకు ఎస్ సార్ అంత ఇష్టం అంటే, నేను వేరే టైప్ ఆఫ్ యాక్టర్, వేరే వేరే సినిమాలని చేస్తూ ఉన్నాను. కానీ షూటింగ్లో ఆయన నాకు ఎంతో మర్యాద ఇచ్చారు. ఆ తర్వాత ఆయన నాకొక ముఖ్యమైన విషయం చెప్పారు రజిత్ సార్. నేను ఆయనతో ఏమన్నానంటే, అంటే ఆయన నాతో ఏం చెప్పారంటే, ఎస్ సార్, ఈ తర్వాత నేను మీ సినిమాలో ఒక పెద్ద రోల్ చేయాలన్నాను. ఆయనేమో నువ్వు చేస్తున్నట్టు నేను సినిమా చేయనని చెప్పారు. అలాంటప్పుడు నేనలా నీకు పెద్ద రోల్ ఇస్తానని మాటిస్తాను అని చెప్పారు. కానీ నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్కి అయితే నేను చాలా ఆనందపడ్డాను. దానికి ప్రతిఫలంగా నేను నీకు ఏమివ్వాలో దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పారు ఆయన. అదనమాట. అనుపమ్ ఖేర్ ఏమన్నారంటే, ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ ఆఫీసులకు ఫోన్ చేసి మీరు పని గురించి అడిగేవారట కదా. అవును, నేను అడిగేవాడిని. ఇప్పుడు నేను ఆయనతో అంటే ఆయనకి దక్కింది మీకు దక్కలేదు. కాదు, నాకు నీరజ్ పాండే దొరికారు కదా. నా జీవితంలో ఉండే కష్టకాలంలో నేను నీరజ్ పాండేతో దాదాపు 6 సినిమాలు చేశాను. అప్పుడు నా జీవితంలో ఎంతో కష్టపడుతున్నాను. అలాగే అనుపమ సార్తో ఆయన చేసిన అదే విషయాన్ని తిరిగి నేను చేసేవాడిని. అలా చేయడంలో నేను వెడ్నెస్డే సినిమా చేసే అవకాశం నాకు దొరికింది. అప్పుడు నేను నీరజ్ పాండేకి కాల్ చేసి నాకు ఏమైనా సినిమా ఇవ్వండి, నాకు సినిమాలే లేవని అడిగేవాడిని. ఆ తర్వాత నేను ఆ స్పెషల్ 26 సినిమా చేయగలిగాను. స్పెషల్ 26లో చేసిన ఆ రోల్ ప్రజలు చాలా మంది మాట్లాడుకున్నారు. దానితోనే నాకు చాలా సినిమాలు రావడం మొదలయ్యాయి. నీరజ్ పాండే గారు కూడా నాకు 6 సినిమాలు చేసే అవకాశం ఇచ్చారు. సో ఆ డిసిప్లినే ముఖ్యం. పని అడగడంలో నాకు ఎలాంటి సిగ్గు లేదు. ఇప్పుడు నేను నా డైరెక్షన్ని కొద్దిగా మార్చాననే చెప్పాలి. ఇప్పుడు నేను పని వెతుక్కునే దానికంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ని, మామూలుగా నేను ఎప్పుడు కొత్త డైరెక్టర్స్ కోసం వెతుకుతూ ఉంటాను. అందువల్ల నాకు ఒక మంచి కొత్త డైరెక్టర్ దొరికితే ఇప్పుడు నా దగ్గర ఏమేమైతే రిసోర్సెస్ ఉన్నాయో దాని ద్వారా వాళ్ళని బయటికి తీసుకొస్తాను. కొత్త రకమైన కథల్ని రాయమంటాను, ఎందుకంటే సమాజం మారిపోయింది కాబట్టి. మీకింకా ఎన్నో విజయాలు దక్కాలని నేను కోరుకుంటున్నాను. మీ నటన ప్రకాశవంతం అవ్వాలి. ఎంతో పెద్ద డైరెక్టర్ చేతిలో మీరుండాలి. అయితే మీ మీద ఇంకా కొన్ని ఆరోపణలు ఉన్నాయి.